అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బాబు. బాబు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి నుంచి. యాక్చువల్‌గా వినాయక చవితి గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. మనకు వినాయక చవితి అంటే మామూలుగా రెగ్యులర్‌గా పండగ మిగిలిన అన్నీ చేసుకోవడంతో పాటుగా వినాయక చవితి అనే దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలనేది ఉద్దేశ్యం. వినాయక చవితి యాక్చువల్‌గా వర్షాకాలంలో వస్తుంది. మనం ఏదైతే వినాయకుడిని పూజ చేయడానికి పత్రి అని 21 రకాల మూలికల్ని మనం తీసుకొచ్చి వాటిలతో వినాయకుడిని పూజ చేస్తాం. ఈ మూలికలన్నిటిలో ఇమ్యూన్ బూస్టింగ్ అంటే మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచేదానికి అంటే వాటిని స్మెల్ చేయడం వల్ల, వాటిని తాకడం వల్ల మనకు శరీరంలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌కి తగ్గడానికి ఇమ్యూన్ బూస్టింగ్‌కి సంబంధించి ఈ పండగనేది చాలా అంటే సనాతన ధర్మంలో చాలా కరెక్ట్‌గా ప్లాన్ చేయబడిన పండగగా భావిస్తున్నాను. ఇదే విధంగా మనకు ఏదైతే ఎండాకాలం వచ్చినప్పుడు ఏప్రిల్, మేలో చాలా దగ్గరలా జాతరలాంటివి చేస్తుంటారు. ఇది కూడా సనాతన ధర్మంలో చాలా ప్లాన్డ్‌గా చేయబడిన ఒక అంశం. ఎందుకంటే ఆ జాతర లాంటివి చేసినప్పుడు అంటే ఆ టైంలో ఏప్రిల్, మేలో ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటాయి. సో, ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి ఏదైతే కమ్యూనిటీ మొత్తం ఇమ్యూనిటీ రావడం కోసమని జాతరలు చేసినప్పుడు ఏమవుద్దంటే లో డోస్‌లో ఒకరి నుంచి ఒకరికి లైక్ ఆ వైరల్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి ఒక దగ్గరికి రావడం వల్ల. సో, తక్కువ డోస్‌లో వైరల్ డిసీజెస్ స్ప్రెడ్ అయినప్పుడు కమ్యూనిటీలో మొత్తానికి ఇమ్యూనిటీ డెవలప్ అవుతది. సో, అది ఒక రకమైన వ్యాక్సినేషన్ లాంటి ప్రోగ్రామ్ అది. సో, ఈ 2 సనాతన ధర్మంలో చాలా అంటే హెల్త్ రిలేటెడ్‌గా మనం ఆలోచింపజేసే అంశాలుగా నాకనిపించాయి. అది మీతో పంచుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ డాక్టర్ బాబు.